సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన దాదాపు 15,000 కోట్ల ఆస్తులు భారత ప్రభుత్వానికి వెళ్తాయా అనే చర్చ విపరీతంగా జరుగుతోంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ 1968లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే అసలు ఎనిమీ ఎవరు? సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు భారత్కి ఎనిమీలా? ఆ యాక్ట్లో భాగంగా ఇతరుల ఆస్తులతో పాటు వీరి ఆస్తులు కూడా ఈ యాక్ట్ పరిధిలో ఉన్నాయా అనే చర్చ కూడా జరిగింది. అసలు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఈ యాక్ట్ పరిధిలోకి ఎందుకు వచ్చాయి? మొఘల్స్ తో వారికున్న సంబంధం ఏంటి? బ్రిటిష్ వారి హయాంలోనే వారు నవాబులుగా ఎలా ఎదిగారు? ఎవరికి వ్యతిరేకంగా వారు యుద్ధాలకు సహకరించారు అనేది తెలుసుకుంటేనే క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో ఆ విశేషాలు తెలుసుకుందాం. ఇక చరిత్రలోకి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ వంశాన్ని పటౌడీలు అని పిలుస్తున్నా వారి ఇంటి పేరు అది కాదు. బ్రిటిష్ వారి హయాంలో హర్యానాలో ఉన్న పటౌడీ అనే ప్రాంతానికి వీరు నవాబులుగా ఉన్నారు కాబట్టి అదే వీరి ఇంటి పేరైంది. వీరి చరిత్ర విషయానికి వస్తే పటౌడీ ప్రాంత మొదటి పాలకుడిగా ఫైజ్ అలీ ఖాన్ పేరు చెబుతారు. ఈయన్ను ఫైజ్ తలాబ్ ఖాన్ అని కూడా పిలుస్తారు. అందుకు కారణం కూడా ఉంది. ఆయన తండ్రి పేరు సలాబ్ ఖాన్ అని చెబుతారు. వీరి పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రాంతానికి చెందిన షస్తూన్ తెగకు చెందినవారు. మొఘల్స్ పాలకుడైన బాబర్ కూడా ఈ తెగకు చెందినవారే. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో తెగల మధ్య యుద్ధాలు జరిగాయి. వీరికి మంగోలులకు దగ్గరి సంబంధాలు, బంధుత్వాలు ఉండేవి. తర్వాతి కాలంలో ఢిల్లీని పాలించిన ఇబ్రహీం లోడిపై బాబర్ దండయాత్ర చేశాడు. ఆ టైంలో ఫైజ్ తలాబ్ ఖాన్ తాతలు బాబర్కి సహకరించారు. దీంతో బాబర్ సైన్యంలోని ఒక గెరిల్లా విభాగానికి సారథ్యం వహించారు. ఆ తరువాత వీరిలో కొందరు షేర్షా సూరి వైపు మొగ్గు చూపితే తలాబ్ ఖాన్ వర్గం ఔరంగజేబ్ వైపు మొగ్గు చూపారు. ఔరంగజేబు మరాఠాలకు జరిగిన యుద్ధం సమయంలో ఔరంగజేబు వైపు నిలబడ్డారు. అంతకుముందు తైమూర్లకు మద్దతిచ్చారని కూడా చెబుతారు. ఇక ఆఫ్ఘన్ ఆంగ్లో యుద్ధం, ఇండో ఆంగ్లో యుద్ధాల్లో బ్రిటిష్ వారికి సపోర్ట్ చేశారని చెబుతారు. వీరిలో కొందరు నేరుగా యుద్ధ క్షేత్రంలో పోరాటం చేయగా మరికొందరు గెరిల్లా దాడులకు వ్యూహకర్తలుగా, వేగులుగా చేసేవారు. కాలక్రమంలో ఇండియాలో బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరగడంతో ఫైజ్ అలీ ఖాన్ బ్రిటిష్ వారికి పనులు చేయడం ప్రారంభించారు. రోడ్లు వేయించడం, కొండ ప్రాంతాలకు మార్గాలు చూపించడం, చెరువులు తవ్వించడం చేసేవారు. పన్ను వసూళ్లు, సముద్రయానంలో సహాయం చేసేవారు. వీరిని అప్పటి వరకు సలాబ్ ఖాన్ వంశస్థులుగా పిలిచేవారు. మొత్తంగా 300 ఏళ్ల పాటు వీరు మొఘల్స్, షేర్షా సూరీల రాజ్యాల్లో సైన్యంలో పనిచేశారు. ఆ అనుభవం ఉండడంతో తాము భారత్ను గుప్పెట్లో పెట్టుకునేందుకు భౌగోళికంగా, కల్చర్ పరంగా వివరాలు, రహస్యాలు తెలుసుకోవచ్చనే ఉద్దేశం బ్రిటిష్ వారికి ఉండేది. ఆ టైంలోనే తమ కోసం తలాబ్ ఖాన్ చేస్తున్న సాయం గుర్తించామని చెబుతూ 1804లో అప్పటి బ్రిటిష్ జనరల్ లార్డ్ లేక్ హర్యానాలోని పటౌడీ ప్రాంతాన్ని వీరికి గిఫ్ట్గా ఇచ్చారు. దాదాపు 137 చదరపు కిలోమీటర్లు, 50 గ్రామాలు ఇందులో ఉండేవి. ఇది బ్రిటిష్ ప్రావిన్స్ లో నాన్ సెల్యూట్ రాచరిక ప్రాంతంగా మారింది. ఆ ప్రాంతం పేరుతోనే వీరు పటౌడీలుగా మారారు. అయితే ఫైజ్ అలీ ఖాన్ ఎక్కువగా చెరువులు తవ్వించే పనులు చేపట్టేవారు కాబట్టి తలాబ్ ఖాన్ అని పిలిచేవారట. కాలక్రమంలో ఆ పేరే స్థిరపడింది. అలా సలాబ్ ఖాన్ వంశస్థుడైన ఫైజ్ తలాబ్ ఖాన్ పటౌడీ ప్రాంతానికి మొదటి పాలకుడిగా మారారు. తరువాత పేరు పక్కన నవాబ్ అని పిలిచేవారు. అందుకు కారణం కూడా ఉంది. వీరి తెగను ఆఫ్ఘన్లో ఫక్తూన్లు అని, పఠాన్లు అని పిలిచేవారు. అంటే పాలనలో భాగస్వాములని అర్థం. ఆ క్రమంలోనే వీరిని కూడా నవాబ్ అని పిలిచేవారు. ఆయన 1829 వరకు మొదటి నవాబుగా ఉన్నారు. రెండో నవాబుగా అక్బర్ అలీ ఖాన్ 1862 వరకు ఉన్నారు. 28 ఏళ్ల పాటు నవాబుగా ఉన్న ఈయనకు వ్యూహకర్తగా పేరుండడంతో పాటు ఆర్థికంగా పటౌడీ ప్రాంతాన్ని బలోపేతం చేశారు. ఆయన తర్వాత 1867 వరకు మహమ్మద్ అలీ తఖీ ఖాన్ మూడో నవాబుగా చేశారు. అయితే ఈయనకు చిన్నతనం నుండి అనారోగ్యం ఉండేది. అంతేకాకుండా ఈయనపై విష ప్రయోగం చేశారని చెబుతారు. ఈయన కేవలం 5 ఏళ్ల పాటే నవాబుగా ఉన్నారు. ఆ తర్వాత 4గో నవాబుగా మహమ్మద్ ముఖ్తార్ హుసేన్ ఖాన్ 1878 వరకు పాలించగా, 5వ నవాబుగా మహమ్మద్ ముంతాజ్ హుసేన్ అలీ ఖాన్ 1898 వరకు పాలించారు. 6వ నవాబుగా మహమ్మద్ ముజఫర్ అలీ ఖాన్ 1913 వరకు ఉండగా, 7వ నవాబుగా ఇబ్రహీం అలీ ఖాన్ 1917 వరకు పనిచేశారు. అంటే కేవలం 4 సంవత్సరాలే పాలించారు. ఈ టైంలోనే కుటుంబాల్లో విభేదాలు రావడం, పలు పెళ్లిళ్లు, వారసుల మధ్య వివాదాల నేపథ్యంలో బ్రిటిష్ వారు ఈ పంచాయతీ తీర్చారని చెబుతారు. ఆ తరువాత మహమ్మద్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ కు పట్టాభిషేకం జరిగింది. ఈయన క్రికెటర్ కూడా.
ఈయన తల్లి షహర్ బానో బేగం. ఈమె ఉర్దూ కవి మీర్జా గాలిబ్ బంధువు కూడా. ఇక పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ కి కూడా దగ్గరి బంధువే. ఇక షేర్ అలీ ఖాన్ పటౌడీ, ఇస్ఫండియార్ అలీ ఖాన్ పటౌడీ, పాకిస్తాన్ క్రికెటర్ ఆషిక్ హుసేన్ ఖురేషీ కూడా వీరికి బంధువులే. మహమ్మద్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడీ బ్రిటిష్ ఇండియాలో 1932 నుండి 1934 వరకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు. భారత్, ఇంగ్లాండ్ ఇలా 2 దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక టెస్ట్ క్రికెటర్ గా రికార్డ్ సాధించాడు. 6 టెస్ట్ మ్యాచ్లు ఆడడంతో పాటు 3 సార్లు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించాడు. ఈయన 1917 నుండి 1947 వరకు బ్రిటిష్ వారి పాలనలో పటౌడీ ప్రాంత నవాబుగా వ్యవహరించారు. అయితే 1952 వరకు భారత ప్రభుత్వం ఆ రాచరికాన్ని కొనసాగించడంతో 1952లో ఆయన మరణించే వరకు ఆ పదవిలో ఉన్నారు. ఈయన భార్య పేరు సాజిదా సుల్తానా. ఈమె భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ చిన్న కుమార్తె. భోపాల్ నవాబుకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె అబీదా సుల్తానా కాగా రెండో కుమార్తె సాజిదా సుల్తానా. పెద్ద కుమార్తె దేశ విభజన నేపథ్యంలో 1950లో పాకిస్తాన్ కు వెళ్లిపోయారు. రెండో కుమార్తె అయిన సాజిదా ఇండియాలోనే ఉన్నారు. ఆ కుటుంబానికి ఇండియాలో ఉన్న ఆస్తులను ఆమె పర్యవేక్షించేవారు. మహమ్మద్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడీ భోపాల్లో పోలో ఆడుతున్న టైంలో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. ఇక మహమ్మద్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడీ, సాజిదా సుల్తానాకు ఒక కుమారుడు, 3 కుమార్తెలు. కుమారుడి పేరు మన్సూర్ అలీ ఖాన్. ఈయన పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈయన క్రికెటర్ కూడా. తండ్రి చనిపోయే నాటికి ఈయన వయసు 11 ఏళ్లు. తండ్రి చనిపోయిన తర్వాత 1971 నుండి 2011 వరకు అంటే మరణించే వరకు ఈయన పటౌడీ నవాబుగా చేశారు. వీరి కుటుంబ బంధువులు చాలా మంది పాకిస్తాన్ లో ప్రాధాన్య స్థానాల్లో ఉన్నారు. మేనమామ షేర్ అలీ ఖాన్ పటౌడీ పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ జనరల్ గా చేయగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహరయార్ ఖాన్లు కూడా బంధువులే. ఈయననే టైగర్ పటౌడీ అని కూడా పిలుస్తారు. మన్సూర్ అలీ ఖాన్ 1957లో ఆక్స్ఫర్డ్ టీం కెప్టెన్ గా ఉన్న టైంలో ఈయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విండ్ షీల్డ్ పగిలి ఆ గాజు పెంకులు ఈయన కంట్లో గుచ్చుకోవడంతో ఒక కంటి చూపు పోయింది. దీంతో ఒక కన్నుతోనే క్రికెట్ ఆడారు. మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో పాకిస్తాన్ క్రికెటర్లు మన క్రికెట్ టీం పై చేసే కామెంట్లకు గట్టిగా బదులిచ్చేవారు. అయితే ఈయనను కూడా 2003లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో అరెస్ట్ చేశారు. ఈయన బెయిల్ పై బయటకు వచ్చారు. 2011లో ఈయన చనిపోగా 2015లో ఈ కేసులో 6గురికి శిక్ష పడింది. ఈయన క్రికెట్ కు చేసిన సేవకు గాను అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు, సికే నాయుడు అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. ఈయన భార్య పేరు షర్మిలా ఠాగూర్. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కి బంధువు, నటి కూడా. పటౌడీల వంశంలో హిందూను పెళ్లి చేసుకున్న మొదటి పటౌడీ నవాబుగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పిలుస్తారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు సైఫ్ అలీ ఖాన్ కాగా కుమార్తెలు సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్లు. 2011లో పటౌడీ నవాబుగా సైఫ్ అలీ ఖాన్ కు పట్టాభిషేకం జరిగింది. వీరి ఆస్తుల వివాదానికి వస్తే దేశ విభజన టైంలో భారత్ నుండి పాకిస్తాన్ కు వెళ్లిపోయిన వారు, పాకిస్తాన్ నుండి భారత్ కు వచ్చిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే పాకిస్తాన్ లో హిందువులపై దారుణమైన మారణకాండ జరిగిందని చెబుతారు. ఆ విషయం ఎలా ఉన్నప్పటికీ దేశ విభజన టైంలో మన దేశం నుండి పాకిస్తాన్ కు వెళ్లిపోయిన వారి ఆస్తులు, వారి వంశస్థులు లేదా బంధువుల చేతుల్లోకి వెళ్లాయి. అయితే అదే టైంలో చాలా మంది పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చారు కూడా. అయితే వారికి పాకిస్తాన్ లో ఉన్న ఆస్తులను అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు దక్కనీయలేదు. మతం పేరుతో హింసించి ఆ ఆస్తులను వారే ఆక్రమించుకున్నారట. ఇక అది మతపరమైన రాజ్యం కాబట్టి అడిగేవారు కూడా లేరు. ఒకవేళ అడిగితే ప్రాణాలు తీసేసేవారు. మన దేశంలో మాత్రం అలాంటి వారి ఆస్తులను వారి కుటుంబాల వారు లేదా వారసులు అనుభవించేవారు. 1964 వరకు నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నారు. అయితే 1965లో ఇండియాపై పాకిస్తాన్ కూడా దాడి చేసింది. ఈ నేపథ్యంలో 1968లో ఈ యాక్ట్ కి రూపకల్పన జరిగింది. అదే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్. ఇది కేవలం పాకిస్తాన్ కు సంబంధించి మాత్రమే. ఇదే యాక్ట్ ని బంగ్లాదేశ్ కూడా 1971 నుండి వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ పేరుతో ఇటీవలి వరకు అమలు చేసింది. ఇక మన దేశంలో అమల్లో ఉన్న యాక్ట్ విషయానికి వస్తే స్వాతంత్రం వచ్చిన 21 ఏళ్లకు ఈ యాక్ట్ ను కొన్ని పార్టీల ఒత్తిడితో అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా వారసత్వంతో సహా ఇండియా నుండి పాకిస్తాన్ కు వెళ్లిపోయిన వారి ఆస్తులను గుర్తించారు. మొత్తంగా 12,000 ఆస్తులను గుర్తించారు. అందులో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న రిజ్వీ ఆస్తులు, నిజాం రాజ్యంలోని కొందరు ప్రముఖుల ఆస్తులు కూడా 200కు పైగా ఉన్నాయి. అలా గుర్తించిన ఆస్తులను నోటిఫై చేశారు. వీటిలో కొన్ని ఆస్తులపై వివాదాలు తలెత్తాయి. వారసత్వ వివాదాలు కోర్టులో ఉండడంతో వాటిని మినహా మిగతా ఆస్తుల నిర్వహణను కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఫర్ ఇండియా అథారిటీ చూసుకునేది. ఈ ఆస్తులను అమ్మేందుకు వీల్లేదు.
ఒకవేళ అమ్మాలంటే భారత ప్రభుత్వం ఆమోదం పొందాలి. ఇలా నోటిఫై చేసిన ఆస్తుల్లో పటౌడీల ఆస్తులు కూడా ఉన్నాయి. ఇక ఆస్తుల వివాదం ఏంటనే విషయానికి వస్తే సైఫ్ నానమ్మ సాజిదా సుల్తానా నుండి వీరికి ఈ ఆస్తులు వచ్చాయి. అయితే సాజిదా సుల్తానా తండ్రి భోపాల్ చివరి నవాబ్ హమీదుల్లా. ఈయనకు 2 కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె అబీదా సుల్తానా దేశ విభజన సమయంలో 1950లో పాకిస్తాన్ కు వెళ్లిపోయారు. సాజిదా మాత్రం అక్కడే ఉన్నారు. ఆ తరువాతి కాలంలో సాజిదా సుల్తానా పటౌడీ నవాబ్ అయిన ఇఫ్తిఖర్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. కాలక్రమంలో ఆమె తండ్రి నుండి ఈ ఆస్తులు వచ్చాయి. అయితే భోపాల్ నవాబు హమీదుల్లా ఆస్తులకు అసలైన వారసురాలు పెద్ద కుమార్తె అబిదా మాత్రమేననే వాదన ఉంది. దీంతో 2015లో కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ యాక్ట్ 2015లో భాగంగా కేంద్రం ఈ ఆస్తులను స్వాధీనానికి సంబంధించి నోటిఫై చేసింది. ఈ నిర్ణయంపై సైఫ్ అలీ ఖాన్ తల్లి నటి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 2019లో మధ్యప్రదేశ్ హైకోర్టు సాజిదాను వారసురాలిగా గుర్తిస్తూ స్టే ఉత్తర్వులను జారీ చేసింది. ఆ తరువాత కూడా న్యాయ వివాదం కొనసాగింది. స్టే సమయం కూడా ముగిసింది. తమ వాదనలు వినిపించేందుకు అపీల్ చేసుకునేందుకు సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి ఇచ్చిన గడువు కూడా ముగిసింది. దీంతో ఆ ఆస్తులు భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇక సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విషయానికి వస్తే భోపాల్లో భారీ భవనాలు, ప్యాలెస్లు ఉన్నాయి. 1796 కోట్ల రూపాయల విలువ చేసే 113.6 ఎకరాల భూమి కూడా ఉంది. ఇంకా 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 133 ఆస్తులను గుర్తించింది. భోపాల్, సహోర్, రైజన్ జిల్లాల్లో విలాసవంతమైన భవనాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటి మొత్తం విలువ దాదాపు 15,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే దీనిపై సైఫ్ అలీ ఖాన్ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న కాలంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇవి సైఫ్ అలీ ఖాన్ ఆస్తులకు సంబంధించిన విశేషాలు.